మన కాలేజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంటది? ప్లస్ మన కాలేజ్‌కి రావాలంటే ఏమన్నా ఛాలెంజెస్ ఉంటాయా? అంటే డీప్ ఇన్‌సైడ్ ఉండడం గానీ, రోడ్డు పక్కన ఉండకుండా ఉండడం గానీ, ఇలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయా మన కాలేజ్‌కి రావాలంటే? అలాంటివి ఏం లేదన్న. ఇప్పుడు మనం భీమవరం టౌన్ స్టేషన్‌లో దిగామనుకోండి, ఓకే. లేదా బస్సు దిగామనుకోండి, ఓకే. తాడేపల్లి వెళ్ళే బస్సు ఒకటుంటుంది. తాడే తాడేపల్లిగూడెమా? యెస్. ఓకే. ఆ బస్సు ఎక్కితే కరెక్ట్‌గా మనం విష్ణు గేట్ ముందు దిగిపోతాం. ఓకే. కాలేజ్ ముందే దించేస్తారు. ఆ! ఓకే. సూపర్. తమ్ముడు మన ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనకి రైల్వే స్టేషన్ అవైలబిలిటీ ఉందా తమ్ముడు? ఏమన్నా ఐడియా ఉందా? ఉందన్న. ఓకే. కాలేజ్‌కి స్టేషన్ జస్ట్ 3 కిలోమీటర్స్. జస్ట్ 3 కిలోమీటర్స్. ఓకే. ఆ! అంటే కాలేజ్‌కి రావడానికైతే ఈజీగా వచ్చేయచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగా వచ్చేయచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. ఓకే. తమ్ముడు నెక్స్ట్ ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే పాసిబిలిటీస్ అంటే ఎంసెట్ ద్వారా ప్లస్ ఈసెట్ ద్వారా ప్లస్ అలాగే మేనేజ్మెంట్ కోటా ఈ 3 ఆప్షన్స్ ద్వారా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటదా? ఉందన్న. ఓకే. 3 టైప్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. ప్రెజెంట్ ఏ బ్రాంచెస్ అవైలబిలిటీ ఉన్నాయి తమ్ముడు కాలేజ్‌లో? కాలేజెస్‌లో ఇప్పుడు సీఎస్ఈ ఉందన్న. ఓకే. స్పెషలైజేషన్స్‌లో ఎంఎల్ ఉంది. మెషిన్ లెర్నింగ్ ఓకే. డేటా సైన్స్ సీట్స్ అయిపోయాయి. ఓకే. అప్పుడే అయిపోయాయా? అది కొంచెం డిమాండ్ బ్రాంచ్. ఆహా! ఓకే. ఓకే. ఎందుకో అది ఎప్పటినుంచో అలాగే ఉంది. ఆహా! ఓకే. సీఎస్ఈ అయిపోయాయి. అలాగే ఇంకా మిగతాయి కొన్ని ఉంటాయి. ఓకే. నువ్వు చెప్పేటివి మేనేజ్మెంట్ సీట్సే అయిపోయాయి అంటున్నావు. ఆ! ఓకే. ఇంక ఎంసెట్, ఈసెట్ వాళ్ళకి జనరల్‌గా ఉంటాయి. ఆ! ఓకే. ఇంకా ఏ బ్రాంచెస్ ఏమున్నాయి తమ్ముడు? లైక్ కాలేజ్ బ్రాంచెస్, ఓవరాల్ బ్రాంచెస్. ఫస్ట్ సీఎస్ఈ అన్న. ఓకే. స్పెషలైజేషన్స్ ఎంఎల్, డిఎస్. ఓకే. 2 బ్రాంచెస్. ఓకే. ఐటీ. ఐటీ ఓకే. ఈసీఈ. ఈసీఈ. మెక్, సివిల్. మెక్, సివిల్. త్రిబుల్ ఈ. ఓకే. కామన్ బ్రాంచెస్ ప్లస్ సీఎస్‌లో ఒక 3 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. 2 టైప్స్. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చెప్పావు. నెక్స్ట్ డేటా సైన్స్ చెప్పినావు కదా! 2 కంబైన్డా? కంబైన్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంబైన్ ప్లస్ ఐటీ. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. తమ్ముడు నెక్స్ట్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది తమ్ముడు? ఇప్పుడు మన అదే ఎంసెట్‌లో కౌన్సెలింగ్ వస్తది. సీట్ వస్తది మన కాలేజ్‌లో. వాళ్ళు స్టార్టింగ్ ఎక్స్‌ట్రా ఫీజెస్ ఏం పే చేయాలి? ప్లస్ కాలేజ్ ఫీజ్ ఎంత ఉంటది? ఇప్పుడు ఎంసెట్ నుంచి వచ్చేవాళ్ళు అనుకున్నా. ఓకే. ఎంసెట్ ఫీజు ఒకటి 70,000 ఉంటది. 70. 70K. ఓకే. అలాగే లోపలికి వచ్చిన తర్వాత పెద్దగా ఏమి ఉండవు. సిఆర్టీ ఫీజు ఒక 6,000 పర్ ఇయర్. ఓకే. పర్ ఇయర్. ఓకే. అలాగే సెమ్ ఫీజు 2,000 పర్ సెమ్. ఓకే. ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ ఫీజు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా చాలా కాలేజెస్‌లో ప్రైవేట్ కాలేజెస్‌లో మనకి ఆ బిల్డింగ్ ఫీజ్ అని చెప్పేసి ఇట్లా కట్టించుకుంటుంటారు తమ్ముడు. అవి ఏమన్నా కట్టించుకుంటారా? అది అందులోనే సిఆర్టీ. ఓకే. సో, నువ్వు నీ కాలేజ్ ఫీజు కాకుండా నువ్వు ప్రతి ఇయర్ ఒక 6,000 సీఆర్టీ ఫీజు ప్లస్ 2,000 సెమ్ ఎగ్జామ్ ఫీజు. అంటే 8,000 అంతే. 8,000 పర్ సెమ్. ఓకే. 8,000 పర్ సెమ్ నీ అడిషనల్‌గా పడతది. ఓకే. సూపర్. హాస్టల్ ఫీజ్ తమ్ముడు. హాస్టల్ ఫీజ్ ఎంత ఉంటది? ఎట్లా ఉంటది అసలు హాస్టల్ స్ట్రక్చర్? ఫస్ట్ ఒక అన్ని 4 బెడ్స్ రూమ్. అన్ని 4 రూమ్స్. ఓకే. అన్ని 4 బెడ్‌రూమ్స్. ఓకే. మొత్తం ఒక రూమ్ లో 4 బెడ్స్ ఉంటాయి. అన్ని ఏ రూమ్ అయినా అలాగే ఉంటుంది. ఓకే. అలాగే 95,000 ఫస్ట్ ఇయర్ కి. 95,000. తమ్ముడు ఏసీ ఆర్ వితౌట్ ఏసీ తమ్ముడు ఇది? నాన్ ఏసీ అన్న. ఓకే. నాన్ ఏసీ. ఓకే. నాన్ ఏసీ 95K. ఓకే. ఫస్ట్ 60,000 అయితే కట్టాలి. ఓకే. ఫస్ట్ పేమెంట్ 60,000. ఫస్ట్ ఇయర్ లో. ఓకే. అదే సెకండ్ ఇయర్ అయితే మొత్తం ఒకేసారి కట్టేసేయాలి. సెకండ్ ఇయర్ నుంచి. ఓకే. ఫస్ట్ ఇయర్‌లో అయితే మనకి 2 టైమ్స్ కట్టడానికి ఛాన్స్ ఇస్తారు. సెకండ్ ఇయర్ అయితే సింగిల్ పేమెంట్ మొత్తం పే చేసేయాలి. అవునన్న. ఏసీ ఉంటదా తమ్ముడు? ఏసీ రూమ్స్ ఏమన్నా ఉంటాయా? ఏసీ కూడా ఉందన్న. అవి ఎంత చార్జ్ చేస్తారు తమ్ముడు? అది 1,15,000 అలా ఉంటదన్న. ఓకే. 1,00,000 ప్లస్. అలాగా మళ్ళీ ఏసీ బిల్ మళ్ళీ మనకే ఇస్తారు. ఓకే. ఏసీ కరెంట్ బిల్ మనమే పే చేయాలి ఎక్స్‌ట్రా. ఓకే. ఓకే. హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటది తమ్ముడు? హాస్టల్ ఫుడ్ ప్లస్ బాత్రూమ్స్ అటాచ్ ఉంటాయా? కామన్ బాత్రూమ్స్ ఉంటాయా? అటాచ్డ్ బాత్రూమ్స్. అటాచ్డ్ బాత్రూమ్స్. ఫుడ్ తమ్ముడు? ఫుడ్ గురించి వస్తే ఎట్లా ఉంటది? ఫుడ్ బానే ఉంటది. ఫుడ్ సూపర్ ఉంటదన్న. వారానికి 2 టైమ్స్ నాన్ వెజ్ ఉంటది. ఒక 2 టైమ్స్ నాన్ వెజ్. ఓకే. ఫుల్ ఏసీ కూడా ఉంటది. ఓకే. సో ఫుడ్ కూడా చాలా బాగుంటది. అంటే కొంచెం మనకి గుంటూరు సైడ్ నుంచి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కారం తక్కువ అవుద్ది. ఓకే. కారం తక్కువ ఉంటది. ఓకే. ఓకే. ఇక్కడ నెల్లూరు, రాయలసీమ వచ్చే వాళ్ళకి కారం తక్కువ అనిపిస్తది. అంటే మనం కారం ఎక్కువ తింటాం కదా. అవునవును. తమ్ముడు ఇప్పుడు మీ హాస్టల్ నుంచి క్లాస్‌కి వెళ్తారు కదా కాలేజ్ బిల్డింగ్స్‌కి. బాగా దూరం ఉంటదా? లేదంటే దగ్గరే ఉంటదా తమ్ముడు? 1 ఉంటదన్న. ఇది మొత్తం చాలా 125 ఎకర్స్ ఉంటదన్న. ఒక 125 ఎకర్స్ సూపర్. అంటే అన్ని కాలేజెస్ కలిసి ఉంటాయి. ఫార్మసీ, డెంటల్. ఓకే. ఇది యూనివర్సిటీ అన్నమాట. ఓకే. సో 1 కిలోమీటర్. స్కూల్, డిగ్రీ, పాలిటెక్నిక్ అన్ని ఉంటాయి.
ఓకే. అన్నీ వితిన్ క్యాంపసే ఉంటాయి. సో, మీకు 1 కిలోమీటర్ ఉంటదా? హాస్టల్ నుంచి కాలేజ్‌కి? ఉంటదండి. ఆహా! ఓకే. ఒక బిగ్ గ్రౌండ్ ఉంటది. నెక్స్ట్ గ్రౌండ్స్ తమ్ముడు. గ్రౌండ్ అంటే స్పెసిఫిక్‌గా కోర్ట్స్ ఉంటాయా? అలాంటి ఓన్లీ ఒక నార్మల్ గ్రౌండ్ ఉంటదా? ఎట్లా ఉంటది స్పోర్ట్స్ ఆడడానికి? వాలీబాల్ ఉంటదన్న. ఓకే. సెపరేట్ కోర్ట్. వాలీబాల్ గ్రౌండ్ ఉంటది. ఓకే. రన్నింగ్ కి చుట్టూ ఉంటది గ్రౌండ్ చుట్టూ. ఓకే. ట్రాక్ ఉంటది. ఓకే. విడిగా బాస్కెట్ బాల్ ఉంటది. బాస్కెట్‌బాల్. ఓకే. ఇండోర్ స్టేడియం ఉంటది. ఓకే. తమ్ముడు ఇండోర్ స్టేడియంలో మనం షటిల్ ఆడతారా? లేకుంటే వేరే గేమ్స్ ఏం ఆడుతుంటారు? షటిల్ ఆడతారా? లేకుంటే కోర్ట్ వేరేది ఉంటదా? షటిల్ ఆడుకోవచ్చన్న. అలాగే ఓకే. టెన్నిస్. ఓకే. ఇండోర్ స్టేడియం అయితే ఉంది. స్టేడియం సెపరేట్ గా ఉంటది. కొంచెం పెద్దది. పెద్దది. ఆహా! ఓకే. జనరల్‌గా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా తమ్ముడు ఇయర్లీ వైస్? అంటే స్పెసిఫిక్‌గా మీకు టీమ్స్ క్రియేట్ చేసి గేమ్స్ పెట్టడము, బయట వాళ్ళతో ఆడిపించడం ఇలా ఏమైనా చేస్తుంటారా? జరుగుతాయన్న. అది ఇప్పుడు బీటెక్ లో ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయన్న. ఆహా! ఓకే. స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ స్పోర్ట్స్ కాకుండా సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ దగ్గరికి వెళ్ళి ఓకే. మనం ఇలా పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అదే వేరే కాలేజీలతో కొంచెం ఓకే. ఈవెంట్స్ అన్ని చెప్తా ఉంటారు. ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి. స్పోర్ట్స్ కాకుండా ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ తమ్ముడు ఫెస్టులు చేయడం గానివ్వండి. సో, ఆ, ఇట్లాగేం చేస్తుంటారా? కొంచెం ఎక్కువగానే ఉంటాయన్న కాలేజ్ లో ఫెస్ట్లు. ఓకే. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటది. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఫ్రీక్వెంట్‌గా రెగ్యులర్‌గా బాగా జరుగుతూ ఉంటాయి. ఆ వీటికి మనీ అనేది మేనేజ్‌మెంట్ వాళ్ళు పెట్టుకుంటారా? లేదంటే మన హ్యాండ్ ద్వారా పెట్టుకోవాలా తమ్ముడు? మేనేజ్మెంట్ అన్న. ఓకే. ఫెస్టులు కూడా వాళ్ళే చేస్తారా? ఉమ్. ఓకే. తమ్ముడు అలాగే స్పెసిఫిక్‌గా మనకి కాలేజ్‌కి ఏమైనా యూనిఫార్మ్ ఉందా? లేదన్న, యూనిఫామ్ లేదు. క్యాజువల్ డ్రెస్సే. ల్యాబ్స్‌కి తమ్ముడు ల్యాబ్స్‌కి ఉంటాయా? ల్యాబ్స్ కి అప్రాన్ ఒకటి తీసుకోవాలి. ఓకే. ల్యాబ్స్‌కి ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్. కెమిస్ట్రీ అలాంటివి ఉంటాయి కదా. ఓకే. ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు సివిల్ మెకానికల్ వాళ్ళకి వాళ్ళకి సెపరేట్ ల్యాబ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళు యేసుకుంటారా తమ్ముడు ఏమన్నా? వాళ్ళు జనరల్‌గా కూడా వేసుకోరన్న. వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ వరకు ఏదైనా అప్రాన్ ఉంటాయి. అవునా? ఓకే. ఓకే. మరి ఆ సివిల్ వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు యూనిఫామ్. జనరల్‌గా ఏందంటే సివిల్ వాళ్ళకి కొన్ని మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. వాళ్ళకి కాకి డ్రెస్ అట్లా యేసుకుంటుంటారన్నమాట. కాలేజ్‌ని బట్టి మారుతుంటది. త్రిబుల్ వాళ్ళు వేసుకుంటారన్న. ఆహా! ఓకే. త్రిబుల్ వాళ్ళు సివిల్ వాళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటా వాళ్ళకి ఉంటారు. ల్యాబ్స్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి అయితే. అలాగే ఇప్పుడు అది లెవెలింగ్ ఉంటది కదా సివిల్ వాళ్ళు. లెవెలింగ్ వైట్ డ్రెస్ యేసుకుంటారు. అది కూడా ఓకే. ఉంటుంది. వైట్ డ్రెస్ ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి తమ్ముడు? అబ్బాయిలు, అమ్మాయిలు బయటికెళ్ళొచ్చా ఎప్పుడైనా గాని? ఎవరికి ఎట్లా ఉంటాయి రెస్ట్రిక్షన్స్? అబ్బాయిలకి ఫుల్ రెస్ట్రిక్షన్స్ అన్న. అబ్బాయిలకి? అమ్మాయిలకి ఫ్రీ, ఎలాగైనా తిరగచ్చు అనమాట. ఎనీ టైం. అదేందది? ఆ క్యాంపస్ అంటే అలాగే ఉంటది. అబ్బాయిలు 6 దాటితే క్యాంపస్ లో ఎక్కడా కనపడకూడదు. అరే! అంటే హాస్టల్‌లో ఉండాలా? హాస్టల్ నుంచి బయటికి రాకూడదు. అమ్మాయిలు? అమ్మాయిలు మనం క్యాంపస్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అర్రె! అంతా రివర్స్‌లో ఉంది. వాచ్మెన్ తిరుగుతూ ఉంటారు ఎనీ టైం. ఓకే. వాచ్మెన్ ఫుల్ సెక్యూరిటీ ఉంటది. ఓకే. అబ్బాయిలు బయటికి అసలు రాకూడదు. ఆ! అది ఏదైనా ఉంటే గ్రౌండ్ లోనే ఏదైనా ఉంటే. ఆహా! ఓకే. గ్రౌండ్ మొత్తం సపరేట్. గ్రౌండ్ హాస్టల్స్ ఇంకా సపరేట్ గా ఉంటది. ఓకే. ఇప్పుడు వితిన్ ద క్యాంపస్ మనకి అబ్బాయిల హాస్టల్, అమ్మాయిల హాస్టల్ ఉంటాయి కదా తమ్ముడు? బయట కొంచెం అంటే ఇప్పుడు కాలేజీలు మొత్తం చుట్టూ ఉంటాయి. ఓకే. మధ్యలో కాలేజెస్ ఉంటాయి, చుట్టూ ఓకే. హాస్టల్స్ ఉంటాయి. ఆహా! ఓకే. ఓకే. బట్ మరి మీరు బయటికెళ్ళాలంటే ఎలా తమ్ముడు? 6 అంటే మళ్ళీ చాలా తక్కువ టైమే కదా! మీరు బయటికెళ్ళాలంటే ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే? ఓన్లీ సండేస్. ఓకే. మీకు స్పెసిఫిక్‌గా ఔటింగ్ ఉందా బాయ్స్‌కి గూడా? బాయ్స్ కి ఉంటది. ఓన్లీ సండేస్. మనం మళ్ళీ దాన్ని కొంచెం ముందు రోజే హెచ్ఓడి చేత, లేకపోతే ఆహా! లోకల్ అవుటింగ్ అయితే వార్డెన్ తో చేపించాలి సైన్. ఓకే. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ క్యాంపస్ అనే యాప్ వచ్చింది. మొత్తం యాప్ లోనే. ఆహా! ఓకే. ఇప్పుడు యాప్ ఉంది. యాప్‌లోనే మీరు పర్మిషన్ తీసుకోవాలి. డెవలప్డ్ బై అవర్ సీనియర్స్. ఓకే. అంటే ఇప్పుడు జనరల్‌గా నేను చాలా కాలేజెస్ స్టూడెంట్‌తో మాట్లాడినప్పుడు ఎక్కడ ఇంత రెస్ట్రిక్షన్స్ ఏముండవు. బాయ్స్‌కైతే గర్ల్స్‌కి ఉంటాయి గానీ, బాయ్స్‌కైతే అన్న మా ఇష్టం వచ్చినట్టు ఎళ్ళొచ్చు. నైట్ సెకండ్ షో సినిమాలకెళ్తా ఉంటారు. సో, అంటే మీ కాలేజ్‌లో ఎక్కడ ఉంటది, ఇక్కడ మాత్రం అలా ఉంటది. ఓకే. మన కాలేజ్‌లో చాలా స్ట్రిక్ట్ బాయ్స్‌కి. గర్ల్స్‌కి గూడా కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు. ఆహా! ఓకే. అమ్మాయిల రేషియో ఎక్కువుంటదా? శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. ఈ క్యాంపస్‌లోనే శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ గూడా ఉంటది. మొత్తం ఒకటే. మొత్తం అన్ని కలిసే ఉంటాయి. ఓకే. బట్ నేమ్స్ వేరే అంతే. మేనేజ్‌మెంట్ అంతా ఒకటే. హ్మ్. ఓకే. ఓకే. నెక్స్ట్ అక్కడ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్నమాట. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ నువ్వు వినే ఉంటావు కదా, ఏపీలో మంచి గర్ల్స్ కి ది బెస్ట్ కాలేజ్. ఆహా! ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అది. ఆ ఓకే. ఓకే. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు తమ్ముడు? అంటే మీకేమైనా ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంటదా? సో, వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతదా? ఎట్లా ఉంటది? ఫ్యాకల్టీ ఇబ్బంది ఏం లేదన్న. మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాంచెస్ ఉంటాయి కదా, ఎంఎల్ఏడిఎస్. హ్మ్.
వాళ్ళకి కొంచెం ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది. అయినా వాళ్ళు కవర్ చేస్తున్నారు. సిఎస్సి, ఐటీ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు. ఓకే. వాళ్ళు కవర్ చేస్తున్నారు. హ్మ్. సో వాళ్ళైతే గట్టిగా ట్రై చేస్తారు. ఇంకా మన ఇంట్రెస్ట్ అనమాట. హ్మ్. ఓకే. సపోర్ట్ ఉంటది తమ్ముడు. లైక్ ఏందంటే కొన్ని కాలేజ్‌లో ఏందంటే ఫ్యాకల్టీ ఏదో మాకు జీతాలు ఇచ్చినారు, క్లాసులు చెప్పాము వెళ్ళిపోయినట్టే ఉంటారు. అంత స్టూడెంట్స్ పట్టించుకోరనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగడం కూడా. ఇక్కడ మీ ఇక్కడ కాలేజ్‌లో ఇక్కడ డౌట్స్ ఉంటే చెప్తారన్న. సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. మరి అడగకపోతే వాళ్ళు ఏం చేయరు. ఓకే. మనము అడిగితే వాళ్ళు మాక్సిమం మనకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అవునన్న. ఓకే. ఓకే. సో ప్లేస్‌మెంట్స్ తమ్ముడు. ప్లేస్‌మెంట్స్ గురించి ఎట్లా ఉంటది? ఆన్ క్యాంపస్ జరుగుతాయా? ఆఫ్ క్యాంపసా? అలా ఉంటది అసలు రావా? ఎట్లా ఉంటది? ఇప్పుడు కొంచెం రెసిషన్ జరుగుతుంది కదన్న. అవునవును. ఇప్పుడు మా కాలేజ్ స్పెషల్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే. బ్రాంచ్ తో సంబంధం లేదు. ఓకే. ప్రతి ఒక్కరికి ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నారు. ఓకే. దానివల్ల కొంచెం ప్లేస్మెంట్స్ హెల్ప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ప్రెజెంట్ జాబ్ మార్కెట్ వల్ల కొద్దిగా తక్కువ ఉంది. జనరల్‌గా అయితే బాగా వస్తాయి తమ్ముడు. అంటే మీ ఇంతకు ముందు నీకు తెలిసిన సీనియర్స్ గాని ఎవరైనా మంచి ప్యాకేజ్ జాబ్స్ రావడం చాలా మంది ప్లేస్ అయ్యారన్న. చాలా మంది ప్లేస్ అయ్యారు. చాలా మంది ప్లేస్ అయ్యారు. ఓకే. మొత్తం ఆన్ క్యాంపస్ అదిగాక ఈ రెసిషన్ టైంలో ఇక్కడ కనుక ప్లేస్మెంట్ వచ్చిందంటే ఇంకా అది మళ్ళీ దాన్ని తీసేయడం కానీ అలాంటివి ఏం లేవు. ఓకే. బయట కాలేజీలు అంటే కొంతమంది ఇప్పుడు తర్వాత ట్రైనింగ్ అక్కడో ఎక్కడో అంటే ఫేక్ ఉంటాయి చాలా వరకు. జస్ట్ ఆఫర్ లెటర్ ఇస్తారు, జాయినింగ్ లెటర్ ఇవ్వరు అనమాట. చాలా టైం పడుతుంది. సో మన చెప్తాము. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక అక్క ఉంది. ఓకే. జాబ్ వచ్చింది 2 years తర్వాత కాల్ లెటర్ వచ్చింది. ఓకే. ఓకే. అలా అన్నమాట. కొంచెం లేట్ అవుతుంది బయట. ఇక్కడ వితిన్ 1 year లోపు ఖచ్చితంగా పిలుస్తున్నారు. ఓకే. మాక్సిమం జెన్యూన్ ఆఫర్సే ఉంటాయి. ఓకే. అటెండెన్స్ రూల్స్ ఎలా ఉంటాయి తమ్ముడు? లైక్ ఎంత పర్సెంటేజ్ నెక్స్ట్ సెమిస్టర్ కి ప్రమోట్ చేస్తారు? డీటెయిల్ లిస్ట్ ఎట్లా ఉంటది? 75. 75 మినిమం. ఓకే. సో అటెండెన్స్ అంతా ఆన్లైన్. అటెండెన్స్ అంతా ఆన్లైనా? ఓకే. మనం రిక్వెస్ట్ చేసుకోవడం ఇలాంటివి ఏముండవు. ఏముండవు. ఏ రోజు ఆ రోజు మొత్తం ఆన్లైన్ లోకి డేటా సేవ్ అవుతుంది. ఓకే. బిలో 65 ఉంటే డీటెయిన్ తమ్ముడు అంతేనా? డీటెయిన్. ఒక 65 to 75 మధ్యలో ఉంటే కండోనేషన్ కి ఉందా? 1% కి 1000 అంత కట్టాలి. 1% కి 1000 ఓకే. తర్వాత ల్యాబ్స్ ఎలా ఉంటుంది? ల్యాబ్స్ మీకు అన్ని ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఉంటుందా? ప్లస్ సపరేట్ టెక్నీషియన్స్ ఉంటారా చేయించడానికి? టెక్నీషియన్స్ ఖచ్చితంగా ఉంటారు ప్రతి ల్యాబ్ కి. ఓకే. వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది తమ్ముడు, లేదంటే ఏదైనా నామకే వాసి చేపిస్తుంటారా? లేదంటే ఎక్స్పీరియన్స్ అందరూ. మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ మనకి దగ్గర నుండి చేపిస్తారు. ఓకే. మన దగ్గర నుంచి చేపిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తమ్ముడు, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రీనరీ కానీ లేకుంటే బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి? కొద్దిగా మనకి న్యూగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా? కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రీనరీకి అయితే చూడాల్సిన పని లేదండి. మొత్తం చెట్లు ఉంటాయి. మొత్తం చెట్లు ఉంటాయి. ఎవ్రీవేర్ చెట్లు ఉంటాయి. కొంచెం బాగుంటుంది. గ్రీనరీకి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది కాలేజ్. ఓకే. నేను చాలా కాలేజ్ చూసాను. ఓకే. కొంచెం గ్రీనరీ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. ఇది గోదావరి స్టేట్స్ కదా, కొంచెం కాలేజ్ పక్కనే వాటర్ అది లేక్ ఉంటుంది. ఓకే. లేక్. ఓకే. సూపర్. చాలా బాగుంటది. బ్యూటిఫుల్ గా ఉంటుంది. క్యాంపస్ సూపర్ ఉంటది. ఓకే తమ్ముడు, ఇవి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇవి ఉంటాయా తమ్ముడు కాలేజ్? ఉంటాయన్న. రెండు చేర్పిస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్? ఎన్సిసి ఉండదు కానీ ఎన్ఎస్ఎస్ ఉంటుంది అన్న. ఓకే. ఎన్సిసి ఉంది. ఎన్సిసి లేదు, ఎన్ఎస్ఎస్. ఓకే. ఎన్ఎస్ఎస్ ఉంది, ఎన్సిసి లేదు. ఓకే. ఓకే తమ్ముడు, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి డే స్కాలర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా? ఉందన్న. అది ఎక్కడి నుంచి వస్తుంది తమ్ముడు? ఏమైనా ఐడియా ఉందా? చుట్టుపక్కల ఏ ఊరు నుంచి వస్తుంటాయి? ఎంతవరకు రీజియన్ ఐడియా ఉందా ఏమన్నా? కొంచెం ఉందన్న. ఓకే. తాడేపల్లిగూడెం, ఇటువైపు పాలకొల్లు, నర్సాపురం, ఓకే, ఇటు ఆకువేడు, కైకలూరు. ఓకే. మాక్సిమం సరౌండింగ్స్ మాక్సిమం కవర్ చేస్తుంటారు. ఫీజు ఏమైనా ఐడియా ఉంటుంది? ఎంత చార్జ్ చేస్తారని బస్ ట్రాన్స్పోర్ట్ కి? మ్యాక్స్ 25,000 to 30,000 అన్న. ఓకే. 25,000 to 30,000. ఓకే. సో ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఇంకా తమ్ముడు, అంటే నాకు తెలిసి జనరల్ గా కావాల్సింది ఇదే ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఫ్రెషర్ గా వచ్చే వాళ్ళకి. సో ఇది కాకుండా ఇంకా నువ్వు మన కాలేజీని స్పెసిఫిక్ గా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా వస్తుంటారు కదా, సో మన కాలేజీలో ఏ బ్రాంచెస్ అయితే బెస్ట్ గా ఉంటాయి, ఈ పర్టికులర్ బ్రాంచ్ అయితే మీరు డెఫినెట్ గా జాయిన్ అయిపోవచ్చు బ్లైండ్ గా, అలా ఏమైనా రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ అయితే సిఎస్సి ఉంటుంది అన్న. ఓకే. ఆ తర్వాత సిఎస్సి ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఓకే. ఇది కొంచెం మోస్ట్ డిమాండ్ బ్రాంచ్. అది కాక మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే. మనం ఏదైనా కొంచెం రేపు పెద్ద బ్రాంచ్ అది డేటా సైన్స్ ఇప్పుడు ఇవాళ చాలా బూమింగ్. ఓకే. అలాంటి అలా తర్వాత మిషన్ లెర్నింగ్. ఓకే. అదర్వైజ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. అవి ఇవి చూస్ చేసుకోవచ్చు. ఇవి నాన్ ఇప్పుడు మెకానికల్ త్రిబుల్ వీళ్ళు ఉన్నారు కదా తమ్ముడు సివిల్ వీళ్ళకి ఆ! ప్లేస్మెంట్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు మెక్ ఉందనుకో అన్న మెకానికల్, ఓకే. బాహార్ అని ఉంటాయి కదా, ఆ! అవి చాలా బాగా కండక్ట్ చేస్తారు. అక్కడి నుంచి మనకి ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి మెకానికల్ వాళ్ళకి. ఓకే. బాహార్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి అంత మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే. నాకు ఐడియా లేదు తమ్ముడు. బహార్ అంటే ఏంటి తమ్ముడు అసలు అది ఐడియా లేదు నాకు. ఇప్పుడు మనం ఒక 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 ఈవెంట్ జరుగుతుంది మన మెకానికల్ వాళ్ళకి. ఓకే. అక్కడ మనం ఏంటంటే ఒక కార్ కానీ బైక్ కానీ మనమే క్రియేట్ చేసుకుని వెళ్ళాలి, తయారు చేసుకుని. ఓకే. ఓకే. మనం మేడ్ ఇన్ క్యాంపస్ ఓకే. ఒక గ్రూప్ తోనో లేకపోతే సింగిల్ గానో చేసుకుని వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలి మన వెహికల్ తో. ఓకే. ఓకే. అది స్పెసిఫిక్ గా మీ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆ ఈవెంట్? లేదు, బయట చాలా పెద్ద పెద్ద కాలేజ్, పెద్ద పెద్ద స్టేట్స్, అదర్ స్టేట్స్ చాలా జరుగుతుంటాయి. ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. ఓకే. అర్థమైంది. సో ఇది ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటారు. మన ఓన్ గా మీ డిజైన్ తగ్గట్టు తీసుకెళ్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. ఓకే. ఓకే. ఈ సివిల్ వాళ్ళకి తమ్ముడు, సివిల్ వాళ్ళు త్రిబుల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి కూడా మంచిగా జరుగుతూనే ఉంటుంది కానీ నాకు అంత పెద్దగా తెలియదు అన్న. నేను సిఎస్సి కదా. అవునవును. సివిల్ వాళ్ళది జనరల్ గా తక్కువ ఉంటాయి, పర్లేదు. ఓకే. అంటే ఇప్పుడు మెకానికల్ అంటే నాకు ఇష్టం అన్న. ఓకే. 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 అందుకే వాళ్ళకి వచ్చి ఎక్కువ తెలుసుకుంటాను. సూపర్. రేసింగ్ అంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం. రేసింగ్ అంటే ఓకే. మనం చేసిన వెహికల్ తో అక్కడ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి. బాహర్ అంటే అదే అన్న, అక్కడ రేసులు పెడుతుంటారు రేసింగ్. ఓకే. రేసింగ్స్. ఓకే. మనం క్రియేట్ చేసిన వెహికల్ తో మనం పార్టిసిపేట్ చేయాలి. ఓకే. ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే. ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే. తమ్ముడు మేనేజ్మెంట్ సీట్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అది అడగడం మర్చిపోయాను. కొంచెం డొనేషన్ ఎక్కువ ఉంటుంది. డొనేషన్ ఉంటుందా? ఎగ్జామ్ ఫీజు కాకుండా, కాలేజ్ ఫీజు కాకుండా ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎంసెట్ ఫీజు ఉంటుంది కదా, ఓకే, దానికి 3 times ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళ ఫీజు. ఓకే. ఇప్పుడు 70,000 అంటే ఇంకా 2 lakhs ఉంటుంది. దాని ఆ కాలేజ్ ఫీజు కాకుండా డొనేషన్ కూడా కట్టాలి సీట్ ఇవ్వాలంటే? డొనేషన్ కూడా కట్టాలి. ఎంత ఉంటుంది తమ్ముడు అది డొనేషన్, ఏమన్నా ఐడియా ఉంది? సిఎస్సి వాళ్ళకి 5 lakhs అన్న. ఓకే. స్పెషలైజేషన్స్ 4 lakhs. ఓకే. 4-5. ఐటీ 3 lakhs. ఐటీ 3 lakhs. ఈసీ వాళ్ళకి తమ్ముడు, ఈసీ వాళ్ళకి కూడా అంతే ఉంటుంది, తగ్గిస్తారా? ఈటీ వాళ్ళకి మిగతా 2 lakhs అన్న. 2 lakhs. ఓకే. కాలేజ్ ఫీజు ప్లస్ డొనేషన్, ఇంకా జనరల్ గా కాలేజ్ ఫీజు ఉంటుంది. వాళ్ళకి హాస్టల్ ఫీజు సేమ్ ఉంటాయి కదా తమ్ముడు మీకున్నట్లే? ఓకే. సేమ్ హాస్టల్ ఫీజు అయితే సేమ్ ఉంటుంది. ఓకే. సూపర్. ఓకే. ఓకే. చాలా థ్యాంక్స్ తమ్ముడు. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ చేసాము. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నా తమ్ముడు? అంటే ఇంకా మీకు స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటాయి మీ కాలేజ్లో, అంటే వేరే కాలేజ్ తో కంపేర్ చేసుకుంటే రూల్స్ బాగుంటాయి అన్న. ఇప్పుడు మధ్యలో కాలేజ్ మధ్యలో లేక్ వ్యూ అని ఉంటుంది. కాలేజ్ మధ్యలోనే? ఓకే. లేక్ వ్యూ విష్ణు, అది కూడా విష్ణులో ఉంటుంది, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. ఓకే. లేక్ వ్యూ చాలా బాగుంటది అనమాట. మధ్యలో లేక్ ఒకటి ఉంటుంది. ఓకే. అందులో రేసులు జరుగుతాయి అనమాట. రేసులు? షిప్స్, బోట్స్ రేసింగ్. ఓకే. సూపర్. చాలా బాగుంటది అదైతే. ఓకే. మొత్తం ఓవరాల్ క్యాంపస్ అయితే సూపర్ గా ఉంటది వ్యూ. ఓకే. మధ్యలో మన షిప్ ఒకటి ఉంటుంది. ఓకే. టూరిస్ట్ షిప్ లైక్ అలా ఉంటది. ఓకే. అక్కడ రేసెస్ జరుగుతాయి అనమాట. మధ్యలో విష్ణు అనే సింబల్ ఎంబ్లమ్ ఉంటుంది. సో వీడియో చూసిన తర్వాత చాలా మంది బాయ్స్ కి ఈ కాలేజ్లో హాస్టల్స్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనిపించినట్లయితే, మీరు కాలేజ్ హాస్టల్ అనేది మీకు మ్యాండేటరీ కాదనమాట. మీరు అవుట్ సైడ్ కూడా హాస్టల్స్ ఉంటాయి కాలేజ్ బయట, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా మీకు పర్ ఇయర్ 80,000 to 90,000 అయితే ఛార్జ్ చేస్తుంటారు అనమాట. డిపెండ్స్ ఆన్ హాస్టల్ అనమాట. సో మీరు బయట ఉండి డే స్కాలర్కి కూడా రావచ్చు అనమాట. మీకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు.